బీజేపీ కాంగ్రెస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జీవో దసరాకు ముందే బీసీలు రిజెక్ట్ చేస్తారన్నారు. మోదీని పార్లమెంట్లో కౌగిలించుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని కలవచ్చు కదా అని నిలదీశారు. రైట్ టు ప్రాపర్టీని భంగపరుస్తున్నారని చెప్పి కోర్టు పోతే స్టేలు వస్తాయి కాబట్టి కొన్ని చట్టాలకి రక్షణ ఉండాలి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి మరి 9th షెడ్యూల్ పెట్టిర్రు. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ బీసీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దృష్టిలో పెట్టుకొని పెంచడానికి ప్రయత్నం చేస్తే రక్షణ కల్పించడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైనాయి. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2010లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు. ఇలా వోడాఫోన్ లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి మరి చట్ట సవరణ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ ఇంకా చాలా చేసింది. ప్రధానమంత్రి దగ్గర ఉన్నాడు, 2 బీజేపీ మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ మన రాష్ట్రంలో. 9th షెడ్యూల్లో దీన్ని పొందపరచమని చెప్పి లెట్ us ఫైట్. మేము ముందుంటాం. నిన్న నీలాగా హైకోర్టుకు వచ్చి డ్రామా చేయడానికి మేము ముందుంటాం. మేము చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాళ్ళము, రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల విలువ ఉన్నాం కాబట్టి మేము చెప్పినాం. కాబట్టి దయచేసి ఈ డ్రామాలు ఇవన్నీ వేస్ట్. ప్రజలు ఎవ్వడు కూడా నమ్మలేదు. మొన్న నీ దసరా పండుగప్పుడే చూసినా ఎవడు కూడా ఎన్నికలు ఇవంతా మోసం చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలు మొన్ననే రిజెక్ట్ చేసిండ్రు. ఎన్నికలు జరగవని నిన్న హైకోర్టు రిజెక్ట్ చేసింది. రైట్.